अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सूरा 41 హామీం అస్సజ్దహ్ 31 to 54 ఆయాతులు. హామీం అస్సజ్దహ్ అనగా హామీం సాష్టాంగ ప్రణామం. ఆయత్ నంబర్ 31. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూ వచ్చాము, పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది. ఇది మరొక భరోసా అన్నమాట. ఇవి అల్లాహ్ పలుకులు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఇవి కూడా దైవదూతల పలుకులే. ఎవరు పలికినా మొత్తానికి అవి విశ్వాసుల పాలిట శుభవార్తలే కదా. ఆయత్ నంబర్ 32. క్షమాశీలి, దయాశీలి అయిన అల్లాహ్ తరపున లభించే ఆతిథ్యమిది. ఆయత్ నంబర్ 33. అల్లాహ్ వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ నేను విధేయుల ముస్లింలలో ఒకడును అని పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. అంటే జనులను అల్లాహ్ వైపునకు ఆహ్వానించడంతో పాటు తాను స్వయంగా ఆ మార్గాన నడవాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, దైవాజ్ఞలను పాలించేవాడై ఉండాలి. ఆయత్ నంబర్ 34. మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు. ఓ ప్రవక్త, చెడును మంచి ద్వారా తొలగించు, ఆ తరువాత నువ్వే చూద్దువు గాని నీకు తనకు మధ్య బద్ధ విరోధమున్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. పైగా ఆ రెంటికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. దుర్మార్గాన్ని, చెడును మంచితనం ద్వారా ఎదుర్కోవటం అనేది చాలా గొప్ప విషయం. అది ఉత్తమ నైతికతకు ప్రతీక. అంటే అపకారాన్ని ఉపకారం ద్వారా పారద్రోలడం, కీడును మేలు ద్వారా త్రుంచటం, దౌర్జన్యాన్ని మన్నింపుల వైఖరి ద్వారా నిర్మూలించటం, ఆగ్రహాన్ని నిగ్రహంతో ఆపటం, అసభ్యకరమైన విషయాలను హుందాగా దాటివేయటం, అవాంఛనీయ విషయాలను ఓపికతో ఎదుర్కోవటం, నిస్సందేహంగా సాహసోపేతమైన కార్యాలు. వీటి మూలంగా శత్రువే మిత్రుడవుతాడు. మీ పట్ల అంటీ అంట్లనట్లుగా ఉండేవాడు మీకు చాలా సన్నిహితుడైపోతాడు. ప్రాణాలు తీయజూసిన వాడే ప్రాణ స్నేహితుడుగా మారిపోతాడు. ఆయత్ నంబర్ 35. అయితే ఈ భాగ్యం సహనశీలులకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు. చెడును మంచి ద్వారా తొలగించే పని మంచి ఫలితాలనిస్తున్నది నిజమే, కానీ ఈ పనిని అందరూ చేయలేరు. దానికోసం గుండె దిటవు అవసరం, సహన స్థైర్యాలు అవసరం, కోపాన్ని దిగమిరింగే గుణం అవసరం. అలాంటి సహనమూర్తులకే ఈ భాగ్యం లభిస్తుంది. హజ్జిన్ అజీం అంటే మహాభాగ్యం, గొప్ప అదృష్టం అని భావం. అంటే స్వర్గం అన్నమాట. పై సుగుణాలు అలవడిన వారు నిజంగా భాగ్యవంతులు. వారి కోసం స్వర్గం రాసిపెట్టి ఉంది. ఆయత్ నంబర్ 36. ఒకవేళ ఏ సమయంలోనైనా శైతాను తరపున నీకు ఏదైనా దుష్ప్రేరణ కలిగితే అల్లాహ్ శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అంటే శైతాన్ మిమ్మల్ని ధర్మ మార్గం నుంచి తప్పించజూసినా, మంచితనంతో దుర్మార్గాన్ని నిర్మూలించే ప్రయత్నంలో అడ్డు తగిలినా మీరు ఆ శాపగ్రస్తుని కీడు నుంచి సురక్షితంగా ఉండేందుకు అల్లాహ్ శరణు కోరాలి. సర్వాన్ని గమనించేవాడు, సర్వం వినేవాడు మాత్రమే తన శరణు కోరే వారికి రక్షణ ఇవ్వగలుగుతాడు. ఇక దీని తరువాత దేవుని ఏకత్వాన్ని, ఆయన పరిపూర్ణ ఆధిపత్యాన్ని చాటి చెప్పే సూచనలు ప్రస్తావించబడ్డాయి. ఆయత్ నంబర్ 37. రేయింబవళ్ళు, సూర్యచంద్రులు కూడా ఆయన శక్తి సూచనలలోనివే. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగ ప్రణామం, సజ్దా చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారైతే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి. ప్రజలు విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా ఉండేలా రాత్రిని చీకటిమయంగా చేయటం, ఉపాధి సముపార్జనలో ఇబ్బంది కలగకుండా ఉండటానికి పగటిని ఉజ్వలంగా చేయటం, మరి ఆ పగలు రేయి ఒకదాని తరువాత ఒకటి రావటం, కొంతకాలం రేయి పెద్దదిగా ఉంటే మరికొంతకాలం పగలు పెద్దదిగా ఉండటం, అలాగే సూర్యచంద్రులు తమ తమ కక్షల్లో ఉండి యథావిధిగా పనిచేస్తూ ఉండటం, అవి పరస్పరం ఘర్షణ పడకుండా సాగిపోవటం, ఇదంతా సూచించేదేమిటి? వీటి వెనుక ఓ గొప్ప ప్రణాళికా రచయిత ఉన్నాడు. ఆయనే ఇదంతా సక్రమంగా తన వ్యూహరచన ప్రకారం నడుపుతున్నాడు. ఆయన సాటి లేనివాడు. ఈ విశ్వ వ్యవస్థలో ఆయన అధికారమే తిరుగులేనిది. ఈ సార్వభౌమాధికారం ఒక్కడైన ఆయన చేతిలో కాకుండా అనేక మంది చేతుల్లో గనక ఉంటే ఈ వ్యవస్థ ఇంత పకడ్బందీగా, సాఫీగా సాగేది కాదు. ఎందుకంటే అవి కూడా మీలాగే ఒకరి చేత సృష్టించబడినవే, అంతేగాని అవి సృష్టికర్తలు కావు.
ఈ సృష్టి ప్రక్రియలో ఎవరూ దైవానికి సహవర్తులు కారు. వీటన్నింటినీ అంటే ఈ ఆయతలో పేర్కొనబడిన నాలుగింటిని రేయి, పగలు, సూర్యుడు, చంద్రుడు సృష్టించినవాడు అల్లాహే. కనుక మీరు అల్లాహ్కే సజ్దా చేయండి. ఆయత్ నంబర్ 38. అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే చేయనివ్వు. నీ ప్రభువు దగ్గర ఉన్నవారు దైవదూతలు అహోరాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. ఈ పనిలో ఎన్నటికీ వారు విసిగిపోరు. ఆయత్ నంబర్ 39. ఆయన శక్తి సూచనలలో మరొకటేమిటంటే నేల అణగి మణిగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించిన వాడే నిస్సందేహంగా మృతులను కూడా బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. ఇక్కడ ఖాషియతన్ అంటే ఎండిపోయిన, బీటలు వారిన, దుర్భిక్షానికి నిదర్శనంగా తయారైన నేల అని భావం. ఇలాంటి నేలలో జీవం ఉండదు. అంటే రకరకాల మొక్కల్ని మొలకెత్తిస్తుంది. రుచికరమైన పండ్లు, ఫలాలను, కాయగూరలను, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఆలోచించే వారి కొరకు ఇందులో గొప్ప సూచన ఉంది. తన కారుణ్య జల్లు ద్వారా మృత భూమిని బ్రతికించగలిగిన దేవుడు మృతులను కూడా బ్రతికించి తీరుతాడు. ఆయత్ నంబర్ 40. మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. చెప్పండి, అగ్నిలో పడవేయబడేవాడు మేలా, లేక ప్రళయ దినాన సురక్షితంగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. అంటే వారు మా వాక్యాలను ఒప్పుకోరు సరికదా, వాటి పట్ల విముఖత చూపుతారు, వాటిని త్రోసి రాజంటారు. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇల్హాద్ అన్న పదాన్ని వివరిస్తూ, ఇల్హాద్ అంటే విషయాన్ని దాని సందర్భం నుంచి తప్పించి వివరించటం అని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే తమ తప్పుడు విశ్వాసాలను, మిథ్యావాదాలను నిజమైనవిగా రూఢీ చేసుకోవటానికి ఖురాన్ వాక్యాలకు వక్రభాష్యం చెప్పేవారు కూడా ఇందులో చేరి ఉన్నారు. ఈ మిథ్యావాదులు, నాస్తికవాదులు ఎలాంటి వారైనా వారి పాలిట ఈ వాక్యం తీవ్రమైన హెచ్చరిక వంటిది. వీరిద్దరూ సమానులవుతారా? ముమ్మాటికి కాలేరు. పైగా ఇలాంటి వక్రబుద్ధి కలవారు అగ్నికి ఆహుతవుతారని సంకేతప్రాయంగా చెప్పేయబడింది. కాగా విశ్వాసులు తీర్పు దినాన నిశ్చింతగా హాజరవుతారని కూడా చెప్పబడింది. మీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి అంటే వాస్తవానికి అలా చేయమని దాని భావం కాదు. అలా చేశారంటే మూడుతుంది జాగ్రత్త అని హెచ్చరించడం దాని ఉద్దేశం. ఆయత్ నంబర్ 41. తమ వద్దకు హితోపదేశం ఖురాన్ వచ్చేసినప్పటికీ దాన్ని త్రోసిపుచ్చిన వారు కూడా మా నుండి దాగిలేరు. అదొక ప్రతిష్టాత్మకమైన గ్రంథం. అంటే వారికి వారి తిరస్కార వైఖరిగాను శిక్ష పడటం ఖాయం. మేము వాళ్లను కనిపెట్టుకునే ఉన్నాము అని అర్థం. అంటే మీరు విముఖత చూపుతున్న, పరిహాసం చేస్తున్న ఈ గ్రంథం మామూలు గ్రంథం కాదు. ఇది ఎంతో ఉన్నతమైనది, శక్తిమంతమైనది, దోషాలన్నింటికీ అతీతమైనది, పవిత్రమైనది. ఆయత్ నంబర్ 42. అసత్యం దాని దరిదాపుల్లో కూడా దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని రాజాలదు. ఎందుకంటే అది మహావివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్ తరపున అవతరింపజేయబడినది. ఈ గ్రంథం అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నది. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు గాని వ్యర్థమైన విషయాలు గాని లేవు. అసత్యం, మిథ్య అందులోకి జొరబడి అందులో ప్రక్షిప్తాలు చేయజాలదు. ఎందుకంటే ఈ గ్రంథరాజం మహావివేకి, సర్వస్తోత్రాలకు అర్హుడైన వాని తరపున పంపబడింది. ఆయన చేయమని ఆజ్ఞాపించే పనులు చేయరాదని తాకీదు చేసే విషయాలు కుడి ఎడమల అపవాదాలకు అతీతమైనవి, ఉత్తమమైనవి. ఆయత్ నంబర్ 43. ఓ ప్రవక్త, నీకు పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడినదే నీకు చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమకలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా. పూర్వం గడచిన ప్రవక్తలను ఆయా జాతుల వారు మాంత్రికులని, పిచ్చివారని, అసత్యవాదులను నిందించేవారు. ఇప్పుడు మక్కా అవిశ్వాసులు కూడా నిన్ను, ఓ మహమ్మద్, అదేవిధంగా ఆరోపిస్తున్నారు. ఇది కొత్తేమీ కాదు. మా ప్రవక్తలంతా ఇలాంటి నిందలను ఎదుర్కోవలసి వచ్చింది. కనుక నువ్వు వీళ్ళ మాటలకు కృంగిపోకు అని ఈ వాక్యంలో పరమ ప్రభువు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు వసల్లంను ఓదార్చాడు. వీరికి పూర్వం గతించిన వారు తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా ఇతగాడు మాంత్రికుడైనా అయి ఉంటాడు, లేదంటే పిచ్చివాడైనా అయి ఉంటాడు అని అన్నారు. ఏమిటి, వీళ్ళు ఈ మేరకు వండొకరికి తాకీదు చేసుకున్నారా? అది కాదు, వాళ్ళసలు బరి తెగించిపోయారు.
అజ్జారియాత్ 52-53. ఈ ఆయతుకు మరో భావం ఇది కూడా కావచ్చు. ఓ మహమ్మద్ సల్లల్లాహు సల్లం, ఏక దైవారాధనకు సంబంధించి లోగడ మా ప్రవక్తలకు ఏ విషయాలైతే సూచించబడ్డాయో అవే నీకు ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాలన్నీ, షరీయతులన్నీ ఈ విషయాలతో ఏకీభవించినయి. అంతేకాదు వాటన్నింటి సారం ఒక్కటే, అదే ఏకదైవారాధన. అంటే ఈ విశ్వాసుల ఏకదైవారాధకుల పాలిట ఆయన క్షమాగుణం కలవాడు, అవిశ్వాసుల ప్రవక్తల శత్రువుల పాలిట ఆగ్రహోదగ్రుడు. ఈ ఆయతు కూడా అల్ హిజ్ర్ సూరాలోని 49-50 ఆయతుల వంటిదే. ఆయత్ నంబర్ 44. ఒకవేళ మేము ఈ ఖురాన్ను గ్రంథమును అరబ్బీయేతర ఖురాన్గా చేసి ఉంటే దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? ఇదేమిటయ్యా, ఇదేమో అరబ్బీయేతర గ్రంథమును, నువ్వేమో అరబ్బీ ప్రవక్తవా అని వారు చెప్పి ఉండేవారు. ఓ ప్రవక్త, నువ్వు వారికి చెప్పెయ్యి, ఇది విశ్వసించిన వారి కోసం మార్గదర్శిని, ఆరోగ్యప్రదాయిని. కానీ విశ్వసించని వారు చెవులలో మాత్రం బరువు, చెవుడు ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహుదూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు. అంటే మేము గనక ఈ ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీ భాషలో కాకుండా వేరితర భాషలో అవతరింపజేసి ఉంటే, అంటే మా మాతృభాష అయిన అరబ్బీలో ఇది ఎందుకు రాలేదు? మేము అరబ్బులం కదా, అరబ్బేతర అజమీ గ్రంథాన్ని తెచ్చి మా మీద రుద్దుతావేమిటని చెప్పి ఉండేవారు. ఇది కూడా ఆ అవిశ్వాసుల నోట వెటకారంగా వెలువడిన మాటే. ఇతనేమో అరబ్బు ప్రవక్తట, ఇతని వద్దకు వచ్చిన గ్రంథమేమో అరబ్బేతర గ్రంథమట. ఇదెక్కడి గొడవండి బాబు అని వేళాకోళం చేసి ఉండేవారు. తాము విశ్వసించకపోవటానికి అసలు కారణం ఇదే అని కూడా చెప్పి ఉండేవారు. చాలా దూరాన ఉన్న మనిషి ఏ విధంగా పిలుపును అందుకోలేడో వీళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఖురాన్ సందేశాన్ని అవగాహన చేసుకోవటంలో వీళ్ల బుద్ధిజ్ఞానాలు మందగించాయి. ఆయత్ నంబర్ 45. మేము మూసాకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము, మరైతే అందులో కూడా విభేదించుకోవడం జరిగింది. నీ ప్రభువు తరపున ముందుగానే ఆ విషయం నిర్ధారించబడకుండా ఉంటే వీళ్ల మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్ళు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు. ప్రతి ఒక్కరికి కొంత గడువు ఇవ్వాలని మేము ముందే నిర్ణయించాము. అల్లాహ్ వారికి ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తున్నారు. అంటే అప్పటికప్పుడే మా శిక్షను అవతరింపజేసి వారిని నాశనం చేసి ఉండేవారం. తామేదో మేధా సంపన్నులమనో దూరదృష్టి గలవారమనో భావించి వారు ఈ సత్యాన్ని తృణీకరించటం లేదు. అసలు విషయం ఏమిటంటే వారు పెద్ద సందేహాల స్వాములుగా తయారయ్యారు. వారి అనుమానాలే వాళ్లను సంకటంలో పడవేశాయి. ఆయత్ నంబర్ 46. ఎవరైనా సత్కార్యం చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు. మరెవరైనా దుష్కార్యానికి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ఎందుకంటే ఆయన పాపాత్ములను మాత్రమే శిక్షిస్తాడు, అకారణంగా ఎవరినీ యాతనకు గురిచేయుడు. ఆయత్ నంబర్ 47. ప్రళయ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్కే ఉందని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటం కానీ, ఏ ఆడది గర్భం దాల్చటం కానీ, ప్రసవించడం కానీ జరగదు. నా భాగస్వాములు ఎక్కడున్నారు అని అల్లాహ్ ముష్రిక్కులను పిలిచి వాకబు చేసిన నాడు మాలో ఎవడూ దానికి సంబంధించి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని నీతో విన్నవించుకున్నామని వారంటారు. ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందనే విషయం అల్లాహ్కు తప్ప మరెవరికీ తెలీదు. అందుకే ప్రళయ దినం గురించి దైవదూత హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రశ్నించినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం చెప్పారు, దాని గురించి అడిగే వానికెంత తెలుసో చెప్పేవానికి కూడా అంతే తెలుసు, అంతకుమించి నాకేమీ తెలియదు. ఆ ఘడియకు సంబంధించి ఖురాన్లో ఇతర చోట్ల అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు. చివరకు ఆ విషయం కొరకు అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంటుంది. అన్నాజియాత్ 44. ఆ ఘడియ వచ్చినప్పుడు దాన్ని అల్లాహ్ తప్ప వేరెవరూ బహిర్గతం చేయరు. అల్-అరాఫ్ 187. అల్లాహ్ పరిపూర్ణ జ్ఞాన సంపద గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన జ్ఞానంలో ఎవరూ భాగస్వామిగా లేరు. అంటే అలాంటి సంపూర్ణ జ్ఞానం వేరెవరికీ లేదు. ఆఖరికి దైవ ప్రవక్తలకు కూడా లేదు. దైవ ప్రవక్తలకైనా అల్లాహ్ ఏ మేరకు తెలియపరుస్తాడో ఆ మేరకే తెలుస్తుంది. వహీ ద్వారా దేవుడు తాను కోరిన సమాచారాన్ని తన ప్రవక్తల వద్దకు పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ ప్రవక్తనైనా సమస్తము తెలిసినవాడని అనటం సరైంది కాదు. ఈ విషయం అల్లాహ్కు మాత్రమే శోభిస్తుంది. ఇందులో అల్లాహ్ సాటి లేని మేటి. అంటే ఓ అల్లాహ్,
నీకు భాగస్వాములు ఉన్నారని చెప్పే ధైర్యం మాలో ఎవరికీ లేదు. అసలు ఆ విషయాన్ని మాలో ఎవరూ ఒప్పుకోరని వారంటారు. ఆయత్ నంబర్ 48. అంతకు మునుపు వారు ఎవరెవరినైతే పూజించేవారో వాళ్ళంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు. వారు మా ఆపద్బాంధవులని అనుకున్నాం, కానీ తీరా ఆదుకోవలసిన సమయంలో వారు తోక ముడిచారు. వారు మాకెలాంటి లాభం చేకూర్చలేదు. అల్లాహ్ పట్టు నుంచి తమను కాపాడే నాథుడెవడూ లేడన్న సంగతి వారికి ప్రళయ దినాన తెలిసి వస్తుంది. వేరొక చోట చెప్పబడినట్లు అపరాధులు నరకాగ్నిని చూసి తాము పడవేయబడేది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నించి తప్పించుకునే చోటేది వారు కనుగొనలేదు. అల్-కాఫ్ 53. ఆయత్ నంబర్ 49. మేలును అర్థించటంలో మానవుడు ఎప్పటికీ అలిసిపోడు. అతనికి ఏదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకొని నిస్పృహ చెందుతాడు. అంటే ప్రాపంచిక సిరి సంపదలను, పదవులను, గౌరవోన్నతులను అర్థించటంలో మనిషి ఎన్నటికీ అలుపెరగడు. ఇంకా ఇంకా అర్థిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనిషి అంటే మనుషుల్లో అత్యధిక మంది అని భావం. కానీ కాస్తంత కష్టం కలగ్గానే కలవరం చెందుతాడు, నిరాశకు లోనవుతాడు. అయితే దేవుని నికార్సైన దాసుల పరిస్థితి మటుకు తద్భిన్నంగా ఉంటుంది. వారు నిత్యం పరలోకంపై తమ దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. ఇతరత్రా బాధలు సోకినప్పుడు కూడా వారు కంగారు పడకుండా, దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకుండా ఓర్పు వహిస్తారు. పైగా కాలచక్రంలో ఎదురయ్యే ఈ పరీక్షలు తమ పాపాల మన్నింపుకై దోహదపడతాయని నమ్ముతారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరాశ, నిస్పృహలు వారి దరిదాపుల్లో కూడా రావు. ఆయత్ నంబర్ 50. కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే అదెలాగూ నాకు దక్కవలసిందే. ఆ యోగ్యత నాలో ఉంది గనక. ప్రళయ గడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి స్థానమే లభిస్తుంది అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము. అంటే అల్లాహకు నేనంటే చాలా ఇష్టం, అందుకే ఆయన నాపై ఈ వరాలను కురిపిస్తున్నాడని అంటాడు. మరి చూడబోతే ఈ ప్రాపంచిక అనుగ్రహాల హెచ్చుతగ్గులు దేవుని ప్రసన్నతకు, అప్రసన్నతకు సంకేతాలు కావు. మానవులను పరీక్షించేందుకు దేవుడిలా చేస్తుంటాడు. కలిమిలో తన దాసులు ఎలా కృతజ్ఞులై ఉంటారో, లేమిలో ఎలా ఓర్పు వహిస్తారో ఆయన చూడదలుస్తున్నాడు. సిసలైన విశ్వాసి ఎన్నడూ ఇలాంటి కోతలు కోయడు. కపటి అవిశ్వాసి మాత్రమే ఇలా బడాయిని చాటుకుంటాడు. ఆయత్ నంబర్ 51. మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు అతడు ముఖం త్రిప్పుకుంటాడు. తనకు నచ్చిన ప్రక్కకు తిరిగిపోతాడు. తనపై ఆపద వచ్చి పడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు. అంటే సత్యం నుంచి మొహం తిప్పుకుంటాడు. సత్యానికి విధేయత చూపమంటే ప్రక్కకు తిరిగిపోతాడు. గర్వాన్ని ప్రదర్శిస్తాడు. దైవ సన్నిధిలోకి వచ్చి తన కష్టాలను దూరం చేయమని కడుదీనంగా విన్నవించుకుంటాడు. అంటే కష్టకాలంలో దైవాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. కలిమిలో మాత్రం మర్చిపోతాడు. వరాల కోసం ఎంతసేపైనా మొరపెట్టుకుంటాడు. వరాలు ప్రాప్తించాక మొరపెట్టుకున్న వాణ్ణే నిర్లక్ష్యం చేస్తాడు. ఆయత్ నంబర్ 52. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, ఒకవేళ ఈ ఖురాన్ అల్లాహ్ తరపు నుంచి వచ్చి ఉంటే, మరి మీరు దానిని తిరస్కరిస్తే, దాన్ని వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? అంటే అలాంటి పరిస్థితిలో మీకన్నా ఎక్కువ మార్గవిహీనుడు, మీకన్నా పెద్ద శత్రువు ఎవడు కాగలడు? షికాక్ అంటే హఠం, మంకుతనం, వైరం, వ్యతిరేకత అన్న అర్థాలు వస్తాయి. దీనికి బయీద్ అనే పదం కూడా తోడవటంతో అందులో ఆధిక్యతాభావం వచ్చేస్తుంది. అంటే వ్యతిరేకత, వైరభావం పరాకాష్ఠకు చేరుకోవటం అన్నమాట. ఇలా వ్యతిరేకతలో అతిశయిలినవాడు దేవుని తరపున అవతరించిన గ్రంథాన్ని సైతం త్రోసిరాజంటాడు. ఇలాంటి ధిక్కారి కన్నా పెద్ద మార్గభ్రష్టుడు, దరిద్రుడు ఎవడుంటాడు? ఆయత్ నంబర్ 54. త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి ఉనికిలోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేట తెల్లమవుతుంది. ఏమిటి, నీ ప్రభువు ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడనే విషయం చాలదా? అంటే ఈ ఖురాన్ ఒక సత్యబద్ధమైన గ్రంథమని, ఇది దేవుని తరపున పంపబడిన ఉపదేశమని వారికి సుబోధకమవుతుంది. మరికొంతమంది విద్వాంసుల ప్రకారం ఇస్లాం సత్యధర్మమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యవంతుడని వారు తెలుసుకుంటారు.
ఆఫాక్ అంటే దిగ్మండలం అని, ఆకాశపుటంచు, భూమి చివరి అంచు అని అసలు అర్థం. ఇవి కూడా దైవ సూచనల్లోనివే. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, రేయింబవళ్ళు, గాలి, నీరు, ఉరుములు, మెరుపులు, కొండలు, గుట్టలు, నదీనదాలు, వృక్షాలు, ఖనిజాలు ఇవన్నీ జగతిలోని సూచనలే. చివరికి మనిషి అస్తిత్వంలో కూడా ఎన్నో సూచనలున్నాయి. అతనిలో ఎన్నో పదార్థాలు, స్వభావాలు కలగలిసి ఉన్నాయి. ఈ ఆయితుపై ఇంకా కొంతమంది చేసిన వ్యాఖ్యానం ఈ విధంగా ఉంది. ఆఫాక్ అంటే ఇక్కడ బహుదూరాన ఉన్న తూర్పు పడమర ప్రాంతాలని భావం. ఆ ప్రాంతాలను జయించటాన్ని అల్లాహ్ ముస్లింల కొరకు సులభతరం చేశాడు. అన్ఫుస్ అంటే అరబ్బుల స్వస్థలం, అరేబియా ద్వీపం. ఆ భూభాగంపై ముస్లింల ప్రాబల్యం అని భావం. ఉదాహరణకు బద్రు యుద్ధంతో జైత్రయాత్ర మొదలై మక్కా విజయం నాటికి దాదాపు అరబ్బు భూభాగమంతా పాదాక్రాంతమైంది. దాంతో ముస్లింల గౌరవోన్నతులు పెరిగాయి. అంటే తన దాసుల చేష్టల్ని పసిగట్టడానికి, వారి కారుకూతల్ని దృష్టిలో పెట్టుకోవటానికి అల్లాహ్ ఒక్కడే చాలు అని దీని అర్థం. మరి అటువంటి గొప్ప ప్రభువే ఖురాన్ దైవవాణి అని, అది ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ప్రవక్తపై అవతరింపజేయబడిందని సాక్ష్యమిస్తున్నాడు. ఆయత్ నంబర్ 54. నీకు తెలుసా, వీళ్ళు తమ ప్రభువును కలుసుకునే విషయమై అనుమానానికి గురై ఉన్నారు. గుర్తుంచుకో, ఆయన ప్రతి వస్తువును ఆవరించి ఉన్నాడు. అందువల్లనే వారు పరలోకంపై చింతనం చేయటం లేదు, దానికోసం సన్నాహాలు మొదలెట్టడం లేదు. అనుమానం అనే రోగం వల్లనే వారు పరలోకానికి కనీసం భయపడటం లేదు. కాబట్టి ప్రళయ గడియను తేవటం ఆయనకు ఎంత మాత్రం క్లిష్టతరం కాదు. ఆయన తన సృష్టితాలపై పూర్తి అజమాయిషీ కలిగి ఉన్నాడు. ఆయన కోరినదల్లా చేయగలడు. కాదు కూడదని చెప్పే అధికారం కానీ, అడ్డు తగిలే శక్తి కానీ ఎవరికీ లేదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.